గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ శుభోదయం. ఇప్పుడు ఉపాధ్యాయుల గురించి కొన్ని వర్డ్స్ మాట్లాడాలనుకుంటున్నాము. దయచేసి అందరూ సైలెన్స్ గా ఉంటే మనం కంటిన్యూ చేద్దాం. కృష్ణ చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలా ఒక చోట చూడటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణం మా హృదయాలను సంతోషంతో నింపటం. మీరు మా జీవితాల్లో ఒక వెలుగు లాంటి వారు. చిన్నప్పటి నుండి మమ్మల్ని ఓర్పుతో ప్రేమతో తీర్చిదిద్దిన శిల్పులు మీరు. మీ జ్ఞానంతో మాకు దారి చూడాలి. మీ ప్రోత్సాహంతో మమ్మల్ని ముందుకు నడిపించాలి. పాఠశాలలో మీరు చెప్పిన ప్రతి మాట, నేర్పిన ప్రతి పాఠం మా జీవితాల్లో ఒక బలమైన పునాదిని వేసింది. కొందరు ఉపాధ్యాయులు రోజు ఇక్కడ లేకపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాలలో పదిలంగా ఉంటాయి. వారందరికీ ఈ సందర్భంగా మా ప్రత్యేకమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈ వ్యక్తుల కేవలం ఒక సమావేశం కాదు, ఇది గురు శిష్యుల బంధాన్ని గుర్తు చేసుకోవడానికి, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాము. మీరు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారు. మీ అనుజాలలో నడిచిన ఎన్నులో ఈ రోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మీ కృషి, మీ అంకిత భావం వెలకట్టలేనిది. ఈ గెట్టు మీద మనందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనందరినీ జ్ఞానంతో నింపి సరైన మార్గంలో నడిపించిన మన ప్రియమైన ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించే సమయం. మొదట ప్రథమ పద్యాన్ని ఇవ్వాలి, కానీ దురదృష్టవశాత్తు వారు లేకపోవడం మనం మిగతా విడమర్చి
విరమించిన శ్రీ సత్యనారాయణ సార్ గారిని అలాగే వెంకటరెడ్డి సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారి సూత్రాలు మన జీవితంలోనూ నిర్వహణ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సాంఘిక శాస్త్రంలోని విశేషాలను తెలియజెప్పిన శ్రీ దామోదర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారి బోధనలు సమాజ పట్ల మన బాధ్యతలు చేశారు. అదేవిధంగా అదే సబ్జెక్టులలో తమదైన ముద్ర వేసినటువంటి వెంకటరావు సార్ గారిని అది మిగతా సార్లను వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ మాటలతో మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. మీ నోటి పద్ధతుల అధ్యక్షుడు బి సెక్షన్ లో ఉన్నాం కాబట్టి మనం చూడడం చాలా తక్కువ. సో మేము అందరూ పెట్టుకోవచ్చు. నా పేరు మారారెడ్డి, బి సెక్షన్. సైడ్కి వెళ్ళిపోమని చెప్పిన మన స్నేహితులను అలాగే కొంతమంది కుటుంబాలను మౌనం కావాల్సి రావాలనుకుంటున్నాను నా కోరిక. సో దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు నుంచొని మౌనం పాటించామనుకుంటున్నాను.
సో గురువులు మమ్మల్ని మనల్ని పట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీ ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటి మొహమాటలు కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీ ఒపీనియన్ చెప్పగలరు. థ్యాంక్ యూ. లేరు ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నాను, కానీ అసలు ఒక్కొక్కరు నేను గుర్తుపట్టలేకపోతున్నా. అసలు నిజంగా ముందు మన టీచర్స్తో స్టార్ట్ చేస్తాను. మేడం పద్మజ మేడం, తర్వాత సత్యనారాయణ సార్, వెంకటరావు సార్, దామోదర్ సార్, వెంకటరెడ్డి సార్, అంజలి టీచర్, రవిశేష్ సార్, వీళ్ళందరికీ మా బ్యాచ్ తరఫున మీ అందరికీ స్వాగతం. మా యొక్క మా ఆహ్వానం ప్రకారం మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసినందుకు నిజంగా అసలు ఈ రోజు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు అందరూ కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. నేను ఇప్పుడు టీచర్ లాగా చెప్పట్లేదు, ఫ్రెండ్లాగే చెప్తున్నాను. ముందుగా సార్ దామోదర్ సార్, అసలు ఇంగ్లీష్ అంటే నిజంగా సార్ చూసి నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నేను స్కూల్లో టీచ్ చేసినప్పుడు కూడా సార్ గుర్తొస్తాట. అంటే ప్రతి విషయం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తొస్తారు. సార్ మాత్రం ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అసలు తను చెప్పిన లెసన్స్ కానీ, తను చెప్పే విధానం కానీ, ఇప్పుడు మాట్లాడే విధానం కానీ, సార్లో కానీ ఎలాంటి మార్పు జరగలేదు. సార్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నిజంగా మీ యొక్క విద్యని మాకు అందించినందుకు, మమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. మీ యొక్క సరస్వతిని మాకు అందించినందుకు, ఆ సరస్వతిని మీరు వేరే వాళ్ళకి అందిస్తున్న దానికి కారణం మీరు సార్. నిజంగా తర్వాత అంజలి టీచర్, నిజంగా టీచర్ గురించి చెప్పాలంటే అసలు మాట సరిపో మనకి. మనకి 7th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పింది మరియు సైన్స్ చెప్పింది. టీచర్ చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తుంటాయి నాకు. ఆ ఈగ జీవిత చరిత్ర కానీ, దోమ జీవిత చరిత్ర కానీ, టీచర్ చెప్పిన విధానం, అమ్మాయిలు ఎలా ఉండాలి, అసలు ఎలా ప్రవర్తించాలి, ఒక వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలని మన యొక్క పర్సనాలిటీ గురించి కూడా చెప్పడం, అసలు టీచర్ నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అది ఇప్పుడు స్కూల్లో కూడా మీరు నాకు అసలు గుర్తు వచ్చేస్తారు. నేను పిల్లల్ని మోటివేట్ చేయాలంటే మా టీచర్ అందరి టీచర్ని టీచర్ని చూసి నేను మోటివేట్ అయ్యాను, నన్ను చూసి మీరు మోటివేట్ కావాలని చెప్పేసి పిల్లలకి చెప్పడం జరుగుతుంటుంది. నిజంగా మీ లెసన్లు అసలు మా చెవులో ఇప్పటికి 20 సంవత్సరాల తర్వాత కూడా మారిపోతున్నాయి. అంటే మీ యొక్క ఏమంటారు, ఇంకా అసలు మాటలు రావట్లేదు టీచర్ అసలు. ఇంకా సార్ వెంకటరావు సార్, సోషల్ మా 6th క్లాస్లోకి వెళ్ళగానే మనకు సోషల్ చెప్పారు సారు. ఫస్ట్ నాకు తెలియదు. నేను యూనిట్ టెస్ట్ రాసినప్పుడు నేను బాగా రాసాను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్, కానీ నాకు 15 మార్కులు వేసాడు సార్, 25 మార్కులకి. ఏంటి సార్ నేను అలా అనేసి నేను సార్కి వెళ్ళి, ఏంటి సార్ నేను అన్ని క్వశ్చన్స్ రాస్తే నాకు 25 మార్కులు 15 వేశాడు అని అంటే, నువ్వు చాలా తక్కువ రాసావు అన్నాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 4 లైన్లు రాయకుండా నువ్వు 2 లైన్లు రాసావు, అందుకే నీకు తక్కువ వేసాను అన్నాడు. తర్వాత అప్పుడు నేను సెకండ్ యూనిట్ టెస్ట్లో ఏం చేశానంటే, నాకు వచ్చిన సబ్జెక్ట్ని ఫస్ట్ రాసి తర్వాత నాకు వచ్చింది రాశాను. అప్పుడు 25కి 24 వేసాను. అంటే సార్కి అప్పుడు అర్థమైంది, తక్కువ కాదు, ఏ విషయమైనా ఎక్కువ చెప్పాలి, సార్కి ఎక్కువ తెలియపరచాలని. నిజంగా ఇప్పుడు కూడా ఏదైనా స్కూల్లో చెప్పాలంటే దాన్ని ఎక్కువ విశ్లేషణ చెప్పాలని సార్ దగ్గర నేర్చుకున్నాను. నిజంగా ఇంకా సార్ వెంకటరెడ్డి సార్ మాకు 9th క్లాస్లో మ్యాథ్స్ చెప్పినారు. నిజంగా ఆ టైంలో మనకు టీచర్స్ లేరు. అప్పుడు గవర్నమెంట్ టీచర్స్ లేని సమయంలో వాలంటీర్స్గా వచ్చినారు. మనకి ఆ సబ్జెక్ట్కి టీచర్ లేని లోటు తీర్చారు. ఆ సమయంలో నిజంగా మ్యాథ్స్ బాగా నేర్పించినారు. అసలు 9th మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉన్నామంటే మనకి అసలు, ఎందుకంటే 9th బాగా హార్డ్గా ఉంటుంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేసిండు వెంకటరెడ్డి సారు. తర్వాత సత్యనారాయణ సార్, ఇంకా సార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మమ్మల్ని స్కూల్లో టీచర్గా, తర్వాత ట్యూషన్ టీచర్గా, తర్వాత ఒక గైడ్గా, ఒక ఫిలాసఫర్గా, నిజంగా మాకు ఇక్కడ అంటే నిజం చెప్పాలంటే అప్పుడు మా అమ్మ వాళ్ళ అంటే మా ఫ్యామిలీ ఉన్న స్థితిలో అసలు నేను ట్యూషన్ డబ్బులు కట్టే పరిస్థితిలో కూడా లేను. ఒక 4 నెలలు 5 నెలలు ట్యూషన్ ఫీజు లేకుండా కూడా సార్ ట్యూషన్ చెప్పిండు. మా
వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ టీచర్. మీకు కూడా ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఫస్ట్ నాకు ఇచ్చిన మీరు మైక్లో ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఇంకా ఫ్రెండ్స్ మీ గురించి నిజంగా నేను ఊర్లోనే ఉంటాను కాబట్టి మీ అందరి మొహం నాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాను కదా రోజు. తక్కువ మంది. ఇప్పుడు నేను ప్రజెంట్ నా పేరు అందరికీ తెలుసు అనుకుంటాను. ప్రజెంట్గా నేను లాల్గడి మల్లపేట జెడ్పీహెచ్ఎస్ లాల్గడి మల్లపేటలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా 2024లో డిఎస్సీ వచ్చింది. అంతకుముందు పంచాయత్ సెక్రటరీ వచ్చింది. ఒక 1 year చేసి నాకు జాబ్ నచ్చక వదిలేశాను. తర్వాత నాకు టీచింగ్ ఇష్టం ఉండి పిల్లల మధ్యలో ఎప్పుడూ ఉండాలి అనేసి, అంటే మనం ఇంట్లో కంటే పిల్లల మధ్యలో ఎక్కువ ఉంటే బాగుంటుందని, విద్యని పంచడం వల్ల అది ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ ఎంచుకొని టీచర్ వాళ్ళ యొక్క సహకారాలతోని నేను మళ్ళీ నాకు నచ్చిన ఫీల్డ్లోకి వచ్చాను. నేను నిజంగా ఇప్పుడు అసలు చెప్తున్నాను, ఆ ఫీల్డ్లో ఉన్నాను, ఒక టీచర్గా ఉన్నానంటే దానికి కారణం మీరందరూ టీచర్స్ అండ్ సార్. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. అందరం ఒకసారి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఫస్ట్ మొదటగా మీ పేరు, మీ గురించి చెప్పండి. తర్వాత మీ అనుభవాల గురించి మాట్లాడవచ్చు. ఫస్ట్ అయితే మీ పేరు, మీ పిల్లల గురించి, మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ, అంటే మీ హస్బెండ్ కాదు మీ పిల్లల గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే ప్రతి ఒక్కరికి. 1 girl 1 boy. నెక్స్ట్ బాయ్స్ నుంచి. నెక్స్ట్ ప్రతి ఒక్కరు 1 by 1 వస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ నూరా గెలవాల్సిన పని లేకుండా నెక్స్ట్ స్వర్ణాలు వస్తారు, తర్వాత ఇక్కడ రామస్వామి వస్తారు, అట్లా వరుస వెళ్ళొచ్చు మనం. థ్యాంక్ యూ. 2000 బ్యాచ్ 2000 సంవత్సరం అంటేనే అప్పుడు మాకు ఉండేలా దడ ఉండే అనుకోరు. అది విషయం చెప్తున్నా గుర్తొచ్చి, జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ స్కూల్ అంటే నా డ్రీమ్ ఉండే. అంటే క్యాసారం ఉంది, జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ ఉంది. ఇందులో సీటు రావాలంటే గగనం. మా ఫాదర్ అంటే జగన్, మా ఫాదర్ హరిశంకర్, నా పేరు దిలీప్ కుమార్. నేను 10th క్లాస్లో బి సెక్షన్. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, సీటు రావడమే గగనం కాలం. 2000లో అలియాబాద్ స్కూల్లో సీటు రావాలంటే గగనం. మా ఫాదర్ ఒక పర్సన్ ఇచ్చి చిట్టి రాసి ఇక్కడ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ రామచంద్రరావు ఉంటుండే. రామచంద్రరావు ఆయనకు రిఫరెన్స్ ఒక లేఖ రాసి మా ఫాదర్ రాలేదు. ఎందుకు అంటే అనివార్య కారణాలు. ఆ లేఖ తీసుకుని అక్కడ వస్తే, అక్కడ హెచ్ఎం సార్కి వస్తే మీ జగన్ కూడా సీట్ ఏమో ఓన్లీ మలక్పేటకి ఇస్తాము, మీరు క్యాసారం వాళ్ళు మీకు దగ్గర ఉంటుందంటే, లేదు నేను ఇక్కడనే చదవాలి, నా డ్రీమ్ అంటే సరే మా ఫాదర్ ఇక్కడనే ఉంది, నేను ఇక్కడనే అని మా విలేజ్కి వెళ్ళి ఒక 600-800 సీట్లు వచ్చినాయి కదా ప్రయత్నం చేస్తే. అంటే ఇవన్నీ చెప్పాలి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండే. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ పరిషత్లు. అంటే మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఈ దిలీప్ ఏంది స్కూల్ గురించి చెప్తుందంటే, సీటు రావడమే గగనం నుంచి సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. అంటే 0కి వస్తుంది. మన జిల్లా పరిషత్ స్కూల్లో, మండల పరిషత్ స్కూల్లో పిల్లలు ఏం చేస్తే ప్రైవేటు ఇక గవర్నమెంట్ ఉంటుంది. కానీ అయితే నాకు సీట్ అలా వచ్చింది. ఆ సీట్ రావడానికి ధన్యం. తర్వాత సార్లందరూ సహకారంతో 10th క్లాస్ పాస్ అయినా. 10th క్లాస్ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ప్రేయర్ అయినకి వస్తుంది. ఎందుకు అనుకుంటారు? ప్రేయర్ అయినకి వస్తుంది. చూస్తుంది కేశవరావు సార్, పీడి సార్ కూడా ప్రేయర్ అయినకి వస్తుంది. ఎందుకు అంటే డ్రెస్సులు ఉండకపోతున్నాను. సంవత్సరానికి దసరా వస్తుంటే దసరాకే డ్రెస్సులు పట్టిస్తుండే తల్లిదండ్రులు. డబ్బులు లేవు. తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ కాదు, 2000లో తెలంగాణ అంటే డబ్బులు లేవు. అప్పుడప్పుడే అభివృద్ధి అయిపోయింది హైదరాబాద్. డబ్బులు లేవు. 9:30కు అక్కడ చింత చెట్టు ఉంటుండే. కాదా మన స్కూల్ దగ్గర చింత చెట్టు కాకుండా ఇలా చూస్తుంటే స్కూల్ స్టార్ట్ అయిందా 9:30, అదే 9:30 గంట కొట్టిరా ఇక 2-3 దెబ్బలు గిట్లా తింటుంటాను సార్ ఫీడ్ సార్తో. ఎందుకంటే లేట్ వస్తుంది కదా, డ్రెస్ లేదు కొడతా అందరికి తెలియదు. నేను నడుచుకుంటూ వచ్చిన, బస్సులో వచ్చిన, సైకిల్ మీద వచ్చిన, మా దోస్తు లక్ష్మీనారాయణ కానీ భాస్కర్ కానీ అలా సైకిల్ మీద వచ్చిన. తర్వాత 10th క్లాస్లో బీసీ హాస్టల్ ఉన్నా. ఇక్కడ బీసీ హాస్టల్ ఉంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ బీసీ హాస్టల్ ఉన్నా సార్. నేను బీసీ హాస్టల్ చదివిన
తర్వాత కంపెనీలలో పని చేసుకుంటా బీకామ్ చేసిన, ఏదో అంబేద్కర్ యూనివర్సిటీలో బీకామ్ చేసిన. తర్వాత ఎంఏ పబ్లిక్ గైడ్ చేసిన. పబ్లిక్ గైడ్ అంటే ప్రభుత్వ పాలనా శాస్త్రం. అంటే కొందరు సబ్జెక్ట్ కొందరికి ఇష్టం. నాకు రెవెన్యూ అంటే కళ ఉండే డ్రీమ్. రెవెన్యూ అంటే మీ అందరికీ తెలుసు, భూమి పరిపాలన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాలని ఉంది, కానీ అవి అనివార్య కారణాలు. గ్రూప్ 1 గ్రూప్ 2 అది వేరే సబ్జెక్ట్, మరి ఆటో సాధన చేయాలంటే కాదు. తర్వాత ఎంఏ పబ్లిక్ గైడ్ చేసిన సార్, ఏదో అంబేద్కర్ యూనివర్సిటీ మన ఎస్పీ కాలేజీలో అక్కడ చాలా సార్లు బాగా సహకరించి ఎంఏ పబ్లిక్ గైడ్ చేసిన. తర్వాత రీసెంట్గా 15-17 బీఈడి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు బీఈడి ఇంకా నవభారత్లో చేసిన. అయితే బీఈడి ఎందుకు చేసినా కారణం ఉంది. మన ఇండియాలోనేమో ఎన్ని చదువుకున్నా కానీ ఏం చేస్తున్నాం, డబ్బు సంపాదించినా ఏం చేస్తున్నారు భయం. ఫారెన్ ఏంటంటే చదువుని బట్టి మనం లెక్చర్ ఇవ్వచ్చు. ఫారెన్ అంటే ప్రపంచీకరణ గురించి చెప్తున్నా. 2013 to 17లో బీఈడి చేసిన. అంతకంటే ముందే పబ్లిక్ గైడ్ చేసిన. అప్పుడే చెప్పింది సార్ ప్రపంచీకరణ గురించి చెప్పింది. నగరం అంటే ప్రపంచం ఎట్లుంటుంది అవన్నీ చెప్పింది అన్నట్టు ఫారెన్. కాబట్టి ఇవన్నీ చెప్తున్నా మన పిల్లలు నా వల్ల అయితే బీఈడి చేసిన, మళ్ళా ప్రైవేట్ జాబ్ ప్రజెంట్ హెరిటేజ్ ఫ్రూట్స్ లిమిటెడ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మణి గారు భువనేశ్వర్ గారు దాంట్లో ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాం. మన లోకల్ కీసరా, షామీర్పేట్, గట్కేసర్. మీకు అవకాశాలు ఉంటే బిజినెస్ పెట్టాలంటే నన్ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ పాయింట్ పెట్టాలంటే సంప్రదించవచ్చు. అవి అవకాశం ఇస్తున్నా. నేను దాంట్లో ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. అదే మండల ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ అంటే మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది. మండల ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ అంటే మెజిస్ట్రేట్ పవర్ ఉంటుంది. హెచ్ఎం సార్ లెక్చరర్లకి ఇట్లా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి. గెస్టెడ్ ఆఫీసర్ ఎవరైనా ఎగ్జిక్యూటివ్ పవరే. ప్రైవేట్ అంటే పవర్ డీప్ మీద ఉండదు, కానీ ఎగ్జిక్యూటివ్ అంటారు. తొలిమెట్టు అన్నట్టు, జాబ్ తొలిమెట్టు. నేను ప్రజెంట్ హెరిటేజ్ ఫుడ్స్లో లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను సార్. ఇక్కడ లోకల్లో పాల వ్యాపారం అంటే చంద్రబాబు నాయుడు గారి చాలా పెద్ద వ్యాపారం. నాకు మ్యారేజ్ అయింది 2019లో ఫిబ్రవరిలో. 2019లో మ్యారేజ్ అయితే ఒక కూతురు. కాబట్టి ఈ సారాలకి నమస్కారాలు. నేను హాస్టల్లో ఉన్నా. నాకు సదాన సార్ ఇష్టం. 10th క్లాస్లో నాకు వచ్చిన మార్కులు 341. మాధవరెడ్డికి నాకు 50 డిఫరెంట్. అంటే అప్పుడు ఇప్పుడు 600, 500 లెక్కలు అంటారు. మాధవరెడ్డికి నాకు 40-50 డిఫరెంట్. మాధవరెడ్డి మన స్కూల్ ఫస్ట్. మాధవరెడ్డికి నాకు 40-50 డిఫరెంట్. అంటే సైన్స్ వీటిలో ఉంటాయి. 10 రోజు బుక్స్ సార్ చెప్తున్న ట్యూషన్లో 10-15 రఫ్ నోట్ బుక్స్ పడేస్తుంది. కాంపిటీషన్ అంటే అన్నింటిలో తీసుకోలేకపోయాడు. ఎందుకంటే సార్ సమయం కాగానే పడతారు. మ్యాథ్స్ సార్ అంటే ట్యూషన్ చెప్తారు కాబట్టి 10కి 10 రఫ్ నోట్స్ రాసి పడేసినాం. అంటే 70 చిల్లర 77 వచ్చినాయి. అప్పట్లో 70 అంటే గ్రేట్. ఇప్పుడు 100 వస్తాయి. నేను 20 బుక్స్ రాస్తే 100 వేస్తారు. అంటే చెప్పటం ఉంటే చేసేవాళ్ళు ఎట్లా నేర్వచ్చు. కాంపిటీషన్ ఉండాలి. కాబట్టి మన అవకాశం అయిపోయింది. అందరికీ పేర్లందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేసిన శ్రీనివారైనా, మాధవరెడ్డి అయినా, మరియు పంపి నరసింహరావు అయినా, సుధాకర్ అయినా అందరికీ పేరున మన అయ్యాబాద్ అయినా, మలక్పేట అయినా, జగన్పూర్ అయినా మన సాధక అందరికీ సమయం దొరుకుతుంది. అందరికీ నమస్కారం. సెలవు తీసుకున్నా. మీ అందరికీ పాదాభివందనం. ఎందుకంటే నాకు ఇంత సబ్జెక్టు వీడియోలు అవన్నీ ఇవ్వడం కాకుండా మీరే తెలియబెట్టు. మంచి అవకాశం ఉంటే మన అయ్యాబాద్లో జూనియర్ కాలేజ్ ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే పేదల కోసం జూనియర్ కాలేజ్ ప్రయత్నం చేయాలి. మున్సిపాలిటీ కాబట్టి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మధ్యాహ్నం దాటి వెళ్ళాము. లక్ష అవుతుంది. చాలా మంది మాట్లాడాలన్నారు. నా పేరు స్వర్ణ. నేను యూనిక్ బయోటెక్ ఫార్మా కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా క్వాలిటీ కంట్రోల్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు వినాయక్. ఆయన మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాడు. మా బాబు పేరు శశాంక్. నాకు ఒకరు బాబు. ఆయన శ్రీ స్వామినారాయణ గురుకుల్లో 10th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. సమయం లేదన్నా మన గుర్తులేపుల గురువులందరికీ పాదాభివందనం చెప్తూ, నా పేరు లక్ష్మీనారాయణ దిగనూడ. నేను బీకామ్ చేశాను. ప్రజెంట్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ సృష్టిలో ఏ ప్రాణికైనా గురువు అనేది కంపల్సరీ. సృష్టి స్థితి లయ కారకుడు గురువే. మనలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని, మనలో ఉన్నటువంటి కొత్త
టాలెంట్ను బయటకు తీసేది కేవలం గురువు మాత్రమే. ఆ రోజు చిన్నతనంలో మనకు చెప్పిన పాఠాలు అర్థమైనా అర్థం కాకుండా ప్రజెంట్ ఈ 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి మనకి ఆ పాఠాలు మనకు అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టి ఎవరు మనల్ని తొక్కిపట్టినా మనం కిందికి పోతాం, కానీ కేవలం గురువులు మాత్రం తంతే మనం ఎదిగేది పైకే. కాబట్టి గురువులకు ఎంత బాగా చెప్పినా మనం జీవితం అంత బాగుంటుంది. ఈ గురువులు ఈ విధంగా మనకు పాఠాలు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఒక స్థాయిలో ఉన్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకంటే జూనియర్స్ సీనియర్స్ వచ్చేసి ఒక 25-30 మెంబర్స్ ఉంటే మా బ్యాచ్కి వచ్చేసరికి 50 అబౌవ్ ఉండేవాళ్ళు. మేము 4th క్లాస్ వచ్చేసరికి నెక్స్ట్ 5th క్లాస్ వెళ్తున్నాము, ఇక టేబుల్ మీద కూర్చుంటామా అనుకునేది. 5th క్లాస్ పోయినామో లేదో టేబుల్ తీసేసాం. సరే ఇక మేము హై స్కూల్కి వెళ్ళిపోతున్నాం, మేము పెద్దోళ్ళం అయిపోయినామో అనుకో, ఇక జెంట్స్ అయితే కాలరేగా అయిపోయినాయి, పెద్దోళ్ళం అయిపోయినాం, హై స్కూల్కి వెళ్తున్నాం అనేసి 6th వెళ్తే కూడా మా పబ్లిక్ని చూసి 60 మెంబర్స్ని చూసి అక్కడ కూడా టేబుల్ తీసేసి చలో 7th లో కూర్చున్నామంటే అక్కడ అట్లా 9th వరకు కూడా మాకు టేబుల్లే మేము ఏ క్లాస్కి వెళ్ళినా అక్కడ నుంచి టేబుల్ తీసేస్తాం. చెట్ల కింద కూర్చొని చదువుకోవాలి, కానీ మాకంటే సీనియర్ బ్యాచ్ ఏమో కానీ మా బ్యాచ్ లో మాత్రం చాలా మంది ఒక్కొక్క టీచర్తో ఒక్కొక్కరితో మోటివేట్ అయ్యి ఒక్కొక్క దాంట్లో మంచి మంచి ఉద్యోగాలు తీసుకుంటూ ఈ స్థాయిలో ఉన్నాము. మీరు చెప్పిన విద్య మాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మేము అంతే శ్రద్ధగా నేర్చుకున్నాము. అలియాబాద్ కాదు, మలక్పేట, జగన్గూడ, మజిద్పూర్ ఎవరమైనా సరే అలియాబాద్లో చదువుకున్నాం. నేను మా పిల్లలతో చెప్తూ ఉంటా, మా మధ్యలో అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి. మా పిల్లలు మేము ప్రైవేట్లో చదువుతున్నాం, మీరేం చదువుతున్నారా, నేను మాట్లాడినట్టు కూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడారు. జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ అని గర్వంగా చెప్తారు మా పిల్లలు. మా కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో కూడా వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం జరుపుతారు. నువ్వేం చదువుకున్నావు మేడం అని నన్ను అంటాను. జస్ట్ 10th క్లాస్. 10th మీ స్పీకింగ్ అట్లా లేదు అనేసి అంటే జెడ్పీహెచ్ఎస్ అలియాబాద్ అండి, మామూలు ఉండరు వాటి. ఇంకా నా డ్రీమ్ వచ్చేసి 7th క్లాస్లో అందరి టీచర్ని చూసి నేను ఎట్లయినా సైన్స్ టీచర్ కావాలి ఫ్యూచర్లో అని అనుకున్నా. అసలు 8th లో నేను ధైర్యం వేసిందే ఆ టీచర్ని చూసి. సైన్స్ చెప్పాలి ఆ టీచర్ని చూసి నేను కూడా టీచర్ని అవ్వాలి, అట్లా చెప్పాలి పిల్లలకి, అట్లా నేర్పియాలి పిల్లలకి అనేసి నేర్చుకునేదాన్ని.